హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్రీన్ ఇంటీరియర్స్ అండ్ డిజైనర్స్. మాది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను షాప్ ఉంది అని చెప్పేసి. ఆ షాప్ అడ్రస్ కూడా మీకు చెప్తాను ఏంటి అన్నది. ప్రెసెంట్ అయితే కనుక షాప్లో మనకి ఏ ఐటమ్ ఉందన్నది చెప్పి ఈరోజు మీకు ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. షాప్ పేరు శ్రీ ధనలక్ష్మి ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్, గాజువాక, వైజాగ్లో ఉంది. అండ్ ఈ షాప్లో మనకి ఆల్రెడీ లోవర్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఉంది. వీటిని లోవర్స్ లేదా వాల్ ప్యానల్స్ అని అంటాము. సో వీటిని ఏంటంటే మనము టీవీ బ్యాక్గ్రౌండ్కి కానీ, క్రాకరీ యూనిట్లో కానీ, అండ్ బెడ్ బ్యాక్ సైడ్ అంటే మన బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ డిజైన్స్కి కానీ దేనికైనా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో వీటిని మనం కాంబినేషన్లో చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక సింగిల్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. మనం ఇంతవరకు ఇంటీరియర్స్ చేస్తున్నాం కదా, ఇంటీరియర్స్లో మనం చేసిన వాటిలో ఇంతవరకు మనం ఎలా యూజ్ చేసి వీటిని డిఫరెంట్గా డిజైన్ చేసామన్నది కూడా నేను మీకు ఈ ప్రెజెంట్ ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ పెడతాను, లేదా మనం చేసినవన్నీ ఒక వీడియోలో మీకు పెడతాను, అంటే ఐడియా కోసం. ప్రెజెంట్ అయితే ఒకసారి చూసేయండి మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్నవి. ఇది మార్క్ డెకర్ లోవర్స్ అండ్ వాల్ పెనల్స్ అని కూడా అంటాం. చూడండి ఇది ఎలా వచ్చిందన్నది. డార్క్ టేక్వుడ్ కలర్స్, లైట్ టేక్వుడ్ కలరు, అలాగే సిల్వరు, గ్రే కలరు, అంటే కస్టమర్ చాయిస్ బట్టి మీకు ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ అన్నది మామూలుగా వాల్స్కి అన్నవి స్టిక్ చేసుకోవచ్చు, లేదా టీవీ బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అన్నది మొత్తం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూస్తూ ఉండండి. చూడండి ఇది టేక్వుడ్ కలరు, లైట్ కలరు, డార్క్ కలరు, అలానే బిస్కెట్ కలర్. దీంట్లో మనకి చెమ్కీస్తో కూడా వచ్చిందనమాట. ఈ చెమ్కీస్తో కూడా వచ్చాయి. చూడండి ఒక్కొక్క ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది మన చాయిస్. ఇంతవరకు మనం పెద్దవి చూసాం కదా, ఇవి చాలా చిన్నవి. సో ఇవి కూడా ఒకదానికొకటి కంబైన్ చేసుకొని, అంటే ఈ 2 కలర్స్ కానివ్వండి, లేదా ఈ 2 కలర్స్ కానివ్వండి, ఏదైనా ఒక 2 కలర్స్ మనం మర్జ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఇలా మనం ఆల్రెడీ చాలా వరకు చేసాము, మీకు అవి కూడా చూపిస్తాను. ఇవి చూడండి చిన్న మోడల్. ఇప్పుడు పెద్దది చూసాం కదా, ఇది చిన్న మోడల్లోనే ఆల్రెడీ మనకి చెమ్కీస్, ఈ టేక్వుడ్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, బ్లాక్ కలర్, వైట్ కలర్. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే అసలు ఎవర్ గ్రీన్ అనమాట. ఇంతవరకు మనం చాలా వరకు చేసాము. ఇది మాత్రం చాలా వరకు ఎవర్ గ్రీన్. ఒక బెడ్రూమ్లోనే మనము కస్టమర్ బాత్రూమ్ కనిపించకూడదు, వాష్రూమ్ కనిపించకూడదు అని చెప్తే మనము అది ఒక డోర్లా క్రియేట్ చేసాం, స్లైడింగ్ డోర్లా. ఆ డోర్స్లో మనం ఈ కలర్స్ అన్నవి యూజ్ చేసాం. అది కూడా ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూస్తే ఒక వీడియోలో ఉంటుంది, అండ్ మీరు చూడొచ్చు అవి ఎలా వచ్చింది ఏంటి అన్నది. అండ్ ఇది ఇంతకుముందు చూసినవి కొంచెం మరీ స్లైట్ నుంచి చాలా చిన్నవి కదా, ఇది మీడియంలో ఇలా ఉన్నాయి. సో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి జస్ట్ మనకి క్యాటలాగ్స్ అన్నమాట. క్యాటలాగ్స్ మనకి మెయిన్ ఫుల్గా ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఈవెన్ మీకు ఒకవేళ లోవర్స్ కావాలి అన్నా మీకు ఆల్రెడీ డిస్ప్లే పైన మీకు నెంబర్ ప్లేస్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసినా పర్లేదు. అంటే ఓన్లీ ఇంటీరియర్ వర్క్స్ అనే కాదు, మనం ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉన్నాము. ఇవి కూడా కావాలి అంటే మీకు ప్రైస్ 650 నుంచి స్టార్ట్ అవుతుంది అండి. మీరు బల్క్లో తీసుకుంటే కనుక మనం అది కూడా చూద్దాము ఎలాగా ఏంటి అన్నది. ఒకసారి మీరు ఇవన్నీ చూడండి. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ప్లేస్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏంటి అని మీరు చెప్తే దానికి తగ్గట్టుగా మీకు ఆల్ ఓవర్ ఆంధ్ర వరకు మీకైతే వీటిని మనం పంపిస్తామండి. అండ్ ఇది ఇంతవరకు మీరు చూసిన క్యాటలాగ్స్ ఇవి. అండ్ ఇప్పుడు మెయిన్ పీస్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. ఇది మెయిన్ పీస్ అండి. 8 feet 4.5 విత్ అనమాట. సో ఇది చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఇందులో ఉన్నది మీరు చూసింది హాఫే, అంటే ఇంతే వస్తుంది. ఇలా మనం పక్క పక్కన పెట్టుకోవచ్చు. పెట్టడానికి మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే పాలిఫిక్స్ గమ్ యూజ్ చేస్తాం ఆటోమేటిక్గా. అంటే వీటి స్క్రూస్ మేక్లో లేకపోతే ఏమీ పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా ఈ గమ్ అప్లై చేసేసి ఈవెన్ వాల్కైనా, ప్లేవుడ్కైనా, దేనికైనా మనం డైరెక్ట్గా స్టిక్ చేసేయచ్చు. వీటిని ఈ టీవీ బ్యాక్గ్రౌండ్సే కాదు, టీవీ బ్యాక్గ్రౌండ్ అండ్ క్రాకరీ యూనిట్, బెడ్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, అలాగే అవసరం లేదు. ఈవెన్ మన సీలింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా షాప్లో అంటే డిస్ప్లే కోసం, కస్టమర్స్ డిస్ప్లే కోసం చూడండి నేను ఎలా యూజ్ చేసాము వీటిని అన్నది. అంటే అన్నీ ఒక్కొక్కటి ఎందుకు పెట్టామంటే డిస్ప్లే అంటే ఇలా పెడితే ఎలా వస్తుంది అన్నది చెప్పడానికి అలా ఒకటి మనము ప్లేస్ చేసాం. అంటే కస్టమర్కి చూడగానే ఈ కలర్ వేస్తే ఇలా ఉంటుందా, ఈ కలర్ వేస్తే ఇలా ఉంటుంది అని తెలియడం కోసమే అలా ఒకటి మనం పెట్టడం జరిగింది. ఇలా సీలింగ్కి వేస్తే ఇలా ఉంటుంది. సీలింగ్ డిజైన్స్ కూడా మనం పెట్టినవి ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. అండ్ అదే మీరు షాప్ అనుకోండి, ఈవెన్ మీరు షాప్కి ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా మనం కౌంటర్ పార్ట్లో ఇలా ఫ్రంట్లో వీటితో చేసాము. ఇవే కాకుండా మనం వేరుగా చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. అలాగే ఈ
ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం పెద్దవి యూస్ చేసాం కదా మనము, ఇక్కడ ఏంటంటే చాలా చిన్నవి ఉన్నవి ఇవి యూస్ చేసాము. ఇదొక ప్యాటర్న్ అండ్ ఇదొక, అలాగే ఇది ఒక ప్యాటర్న్. ఈ సైడ్కి వస్తే ఇంకా చిన్నవి, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం లోవర్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూసాం కదా, ఇది ఇంకా చిన్నది అండ్ మీడియము అండ్ కొంచెం పెద్ద సైజు అన్నీ మనం అంటే కస్టమర్స్ ఐడియా కోసం మాత్రమే ఇలా మనము డిస్ప్లే చేసాము. సో మనకి షీట్ అన్నది చెప్పాను కదా, ఇంత షీట్ వస్తుంది, 8 feet 4.5 width. ఎన్ని పడతాయి అన్నది మీరు ఈవెన్ మీ కార్పెంటర్ని అడిగినా చెప్పేస్తారు, లేదు వర్క్ ఇంటీరియర్ చేయించుకుంటున్నారు అనుకోండి వాళ్ళని అడిగినా వాళ్ళైనా చెప్పేస్తారు. మోడల్స్ అన్నది ఆటోమేటిక్గా మీరు మా పేజ్ ఫాలో చేసినా లేదా సబ్స్క్రైబ్ చేసినా మీకు అందులో ఉన్న మోడల్స్ ఏమేమి ఉన్నాయన్నది కూడా నేను పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఆ మోడల్స్ బట్టి మీరు ఆ మోడల్స్ కాపీ చేసుకున్నా పర్లేదు, లేదా మీరు డిఫరెంట్గా మీ ఇంటీరియర్స్తో మాట్లాడి చేయించుకున్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే చాలా లో బడ్జెట్. మనం ఎందుకు వీటిని ప్రిఫర్ చేస్తాము అంటే చాలా లో బడ్జెట్లో మన హౌస్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది వీటిని యూజ్ చేస్తే మాత్రం. అంటే వాల్స్కి వాల్ పేపర్స్ కానీ లేదా ప్రెజెంట్ స్టోన్ ఐటమ్స్తో వస్తున్నాయి, పెయింటింగ్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఈవెన్ వాల్ మోల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి మన దగ్గర. వాల్ మోల్డింగ్స్ యూజ్ చేసి ఆ మోల్డింగ్స్ మధ్యలో ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి లేదా సమ్ డిజైన్ ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ అవి ఓన్లీ ఇంత వరకే సైజు. ఇదేంటంటే వాల్ పైనుంచి కింద వరకు 8 feet మనకు వస్తుంది కాబట్టి మనం పైనుంచి కింద వరకు ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. అలా స్టిక్ చేసుకొని ఫ్రంట్లో మనం బుద్ధుడిని పెట్టుకున్నా లేదా సమ్ ఎంట్రెన్స్లో మనం పెట్టుకొని లేదా వినాయకుడిని అలా ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. క్రాకరీలో ఏంటి అంటే ఆల్రెడీ మనం మిడిల్లో అంటే క్రాకరీ యూనిట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు పెడతాను నేను వీడియోలో పక్కన ఆల్రెడీ చూపిస్తాను చూడండి. ఇందులో ఏంటంటే మనం కింద మామూలుగా లామినేట్స్ కానీ ఎకర్లిక్స్ కానీ యూజ్ చేస్తాం, ఆ సెల్ఫ్స్ యూజ్ చేస్తాం. పైన గ్లాస్ అండ్ మిడిల్లో కూడా గ్లాస్ అయితే గ్లాసు లేదా లోవర్స్ అయితే లోవర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, అదొక డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ మిర్రర్స్, బెడ్రూమ్లో మిర్రర్స్ మనం పెట్టుకుంటాం, ఆ మిర్రర్స్ దగ్గర కూడా ఈ లోవర్స్తో మనం అది ఎంత అందంగా చేసుకోవచ్చు అన్నది కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది వీటిని మనం వాల్ ప్యానర్స్ అండ్ లోవర్స్ అంటాము. లేదు ఈవెన్ ఓల్డ్ హౌస్ అది, సో మీకు వాల్స్ అవి కూడా చాలా వరకు అందంగా కనిపించట్లేదు, మా ఇల్లు ప్రీమియంగా ఎలా చేసుకోవాలి అని మీరు అనుకున్న వీటిని మనం ఈజీగా కొనుక్కొని ఈ గమ్ యూజ్ చేసి పాలీఫిక్స్, ఈ గమ్ కూడా దొరుకుతుంది, ఇవి దొరికిన చోటే ఈ గమ్ యూజ్ చేసి వీటిని మనం వాల్స్కి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్గా ఉంటుంది మీకు, అది మొత్తం అంటే చెప్తే అర్థం కాదు. ఈవెన్ నేను వీడియోస్ ఈ ఫొటోస్ పెడితే మీకు చూస్తే తెలుస్తుంది ఇంత బాగుంటుంది అన్నది. అవి కూడా మీకు చెప్తాను. ఇంకా మీకు మరెన్నో మోడల్స్ మరెన్నో అంటే మీకు అందరికీ ఏంటంటే ఇవి చూపిస్తుందని ఎలా వస్తుందో ఏంటో అని డౌట్ వస్తుంది. కానీ మీకు నేను ఆల్రెడీ మనం చేసినవి మీకు చూపిస్తాను కాబట్టి ఈజీగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఇలా చేసుకుంటే ఇలా ఉంటుందా, బాగుంటుంది, ఎలా ఉంది ఏంటి అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా ప్రకారం మీరు చేసుకోవచ్చు. మీ వాల్స్ బట్టి మీ యొక్క డిజైన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒకవేళ మాకు తెలియడం లేదు ఎలా చేసుకోవాలో, మీరు చూపించింది మాకు అర్థం కాలేదు అని చెప్పి మీకు అనిపించినా ఈవెన్ మీరు సజెషన్ ఈవెన్ కామెంట్స్ రూపంలో కానివ్వండి లేదా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దానికి మీరు కాల్ చేసినా ఈజీగా నేను మీకు అంటే మీరు ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది చెప్తాను. అంటే ఇక్కడే పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఉన్న ఏరియా దగ్గర ఉన్న ఎక్కడున్నా మీరు పర్చేస్ చేసుకోండి. లేదు మాకు ఇక్కడెక్కడ తెలియదండి అంటే కనుక ఈవెన్ మీరు కాల్ చేస్తే మా స్టాఫ్ ఉంటారు అండ్ అది కాల్ చేసి మీకు వీడియోలో ఏమేమి అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి స్టాక్ అనేది మొత్తం చూపిస్తారు. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని పీసెస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ పీసెస్ ఎన్ని పడతాయి అన్నది మాత్రం మీరు కార్పెంటర్ని కనుక్కోవాలి. లేదు ఈవెన్ మాకైనా ఒక ఐడియా ప్రకారం చెప్తే మేమైనా ఎన్ని పడతాయి అని చెప్పేసి అవి మీకు డెలివరీ చేసేస్తాం. ఆల్ ఓవర్ ఆంధ్ర మనకి డెలివరీ ఉంది. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవడం ఒకటే మిగిలింది. అండ్ ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇంకా పెడతాను. అంటే మీకు మనం ఎలా దాన్ని చేసాము అందంగా చేసాము అన్నది మీకు నేను చూపిస్తాను. అండ్ ఇందులో కూడా మీకు ఆల్రెడీ కొన్ని ఫొటోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మరెన్నో మోడల్స్ అంటే రోజుకొకటి మేము పెడదామని అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఈరోజు మనం పెట్టింది ఇది. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరెన్నో అంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. హ్యాండిల్స్ అని కానివ్వండి లేదా ఎకర్లిక్, మీకు ఒకసారి షాప్ అంతా నేను ఒకసారి హోమ్ టూర్ అన్నట్టు షాప్ టూర్ చేసి చూపిస్తాను. అంటే మన షాప్ని ఎలా మనము మోడలింగ్ చేసాం, కస్టమర్ చూడగానే అంటే ఆ కస్టమర్కి తెలియాలి అనడానికి మనం మొత్తం అంతా డిఫరెంట్గా డిజైన్ చేస్తాం, అది కూడా చూపిస్తాను. లేదా నెంబర్ వస్తుంది కదా దానికి కాల్ చేసి కనుక్కోండి, మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతసేపు నేను మొత్తం దీని గురించి అయితే చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఇలానే ఆదరించండి. చాలా థ్యాంక్ యూ.